హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఈరోజు మన వీడియోలో మీలో చాలామంది కామెంట్స్లో అడుగుతున్న రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేద్దామనుకుంటున్నా. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చాలా రోజులే అవుతుంది కాబట్టి 2025ని మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ మీలో చాలామందికి ఉన్న డౌట్స్ని క్లియర్ చేసే ఈ వీడియోతో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అసలు ఈ వీడియోలో ఎలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయబోతున్నానంటారా? చాలామంది యానిమేని ఎక్కడ చూడాలి అని అడుగుతున్నారు. అలానే యానిమేని తెలుగులో చూడడం ఎలా అని కూడా అడుగుతున్నారు. ఇంకా రీసెంట్గా మొబైల్కి రిలీజ్ అయిన మన నారుటో స్టామ్ని ఫ్రీగా ఎలా ఆడాలి అని అడుగుతున్నారు. నారుటోని కంప్లీట్ చేసిన తర్వాత ఒక మంచి యాక్షన్ యానిమేని చూడాలనుకుంటే ఏది చూడొచ్చు? అసలు యానిమేలో టాప్ 5 యానిమే ఏంటి? 2024లో యానిమే ఆఫ్ ద ఇయర్ ఏ యానిమేకి వచ్చింది? ఇలా మీలో చాలామంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ ఈ వీడియోలో కవర్ చేస్తా. ఈ వీడియోలో నేను చెప్పిన ఆన్సర్స్ వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్యూచర్లో వీడియో డిలీట్ అయిపోవచ్చు. కాబట్టి ముందే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఇకపోతే ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ అయితే చూసేద్దాం. ముందుగా మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. సోలో లెవెలింగ్ సీజన్ 2 జనవరి 4 నుంచి స్టార్ట్ అయిందని మన అందరికీ తెలుసు. కానీ సోలో లెవెలింగ్ సీజన్ 2 జీజు ఐలాండ్ ఆర్క్ని పూర్తిగా కవర్ చేసుకోబోతుందని లీక్ వచ్చింది. కాబట్టి సోలో లెవెలింగ్ ఫ్యాన్స్కి హైప్ మామూలుగా ఉండదు. మీరు సీజన్ 1కే సోలో లెవెలింగ్కి ఫ్యాన్ అయిపోతే సీజన్ 2 పూర్తయ్యే టైంకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇకపోతే ప్రతి వీక్ అదిరిపోయే యానిమేషన్స్తో పోటాపోటీగా రన్ అయిన యానిమే బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ సీజన్ 3 ఇంకా బ్లూ లాక్ సీజన్ 2 ఎండ్ అయిపోవడమే కాకుండా రెండు వాటి నెక్స్ట్ సీజన్ని అనౌన్స్ కూడా చేసుకున్నాయి. అలానే రీసెంట్గా చాలా మంచి పాపులారిటీని సంపాదించుకొని తెలుగులో కూడా బాగా హిట్ అయిన క్రేజీ యానిమే డాండడాన్ని జపాన్ వాళ్ళు మోస్ట్ పాపులర్ యానిమేగా ప్రకటించారు. ఇకపోతే 2025లో రిలీజ్ అవుతున్న ఏ యానిమేని చూడాలా అని మీరు అనుకుంటుంటే నా సజెషన్స్ అయితే జనవరిలో మొదలవ్వబోయే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఇంకా సాకమోటో డేస్ ఇంకా డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్ని మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఆఖరిగా మీరు ఒక మంచి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ యానిమేని చూడాలనుకుంటున్నారా? మీకు మన షేకమారు లాంటి తెలివైన క్యారెక్టర్ హీరో అయితే ఎలా ఉంటుందో చూడాలనుందా? అయితే ఈ యానిమే మీకోసమే. ఈ యానిమే పేరు క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలీట్. ఈ యానిమే 3 సీజన్స్ 38 ఎపిసోడ్స్తో తన కథని కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే కథ ఒక స్కూల్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. ర్యాంకుల కోసం పోటీ పడే ఆ స్కూల్లో మన హీరో అయానోకోజీ క్లాస్ డి నుంచి క్లాస్ ఏకి చేరుకోవడం కోసం చేసిన ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే చెస్ గేమ్లా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు గెలిచే ఛాన్సే లేదని మనకి అనిపించినా మన హీరో ఎత్తుకి పై ఎత్తు వేసి భలే తెలివిగా గెలుస్తాడు. ఆల్రెడీ ఈ యానిమేని చూసిన వారు మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన వీడియో స్టార్ట్ చేస్తే ఎప్పుడూ ఎక్కువ మంది అడిగే క్వశ్చన్, అసలు యానిమేలో బెస్ట్ యానిమే ఏంటి, టాప్ 5 యానిమే ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఒక్కటని చెప్పలేం. ఎందుకంటే మనిషికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు కదా. కానీ గుండెల మీద చెయ్యేసి కాలర్ ఎగరేసి చెప్పచ్చు, ఈ ప్రపంచంలోనే ఎక్కువ మంది హృదయాల్ని గెలుచుకొని చాలా సర్వేల ప్రకారం వరల్డ్లోనే బెస్ట్ లాంగ్ రన్నింగ్ యానిమే అయితే మనందరి ఫేవరెట్ హీరో మన నారుటో ఉజుమాకి కథ అయిన మన నారుటో సిరీసే. కానీ ఈ మధ్యకాలంలో సిరీస్లో మన నారుటో పెద్దగా లేకపోవడం,
బోరుటో యానిమే స్టాప్ అయిపోవడంతో నారుటో పాపులారిటీ తగ్గుతూ వస్తే వన్ పీస్ పాపులారిటీ మెల్లగా పెరుగుతుందని కూడా సర్వేలు సూచిస్తున్నాయంట. ఇకపోతే నా ఒపీనియన్లో టాప్ 5 యానిమే అయితే నారుటో. ఈ కథ మనకి బాగా తెలిసిందే, దీని గురించి మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. వన్ పీస్ ఈ కథ కూడా మీలో చాలామందికి తెలుసు. పైరెట్స్తో నిండిన ఈ ప్రపంచంలో గోము గోము నోమి అనే డెవిల్ ఫ్రూట్ని తినడంతో ఒక రబ్బర్ మ్యాన్గా మారిన మన హీరో లూఫీ తన ప్రపంచంలో పైరెట్ కింగ్ అవ్వడానికి తను చేసిన ప్రయాణమే ఈ వన్ పీస్ కదా. ఈ యానిమే మెయిన్గా యాక్షన్ ఇంకా స్టోరీ కన్నా మంచి వరల్డ్ బిల్డింగ్ ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ చాలా పాపులర్ అయింది. కాబట్టి మీరు నారుటో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం చూస్తే బెటర్ అని అనుకుంటున్నట్టయితే మీరు తప్పకుండా దీనినే ఫస్ట్ చూడండి. ఎపిసోడ్స్ నెంబర్ చూసి భయపడకండి, ఎందుకంటే చూస్తే తరిగిపోద్దులే. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న యానిమే బ్లీచ్. ఈ కథలో ఈచిగు అనే సాధారణ వ్యక్తికి చనిపోయిన ఆత్మలని చూసే శక్తి ఉండడంతో కొన్ని అసాధారణమైన సంఘటనల వల్ల రూకియా అనే సోల్ రీపర్ని కలుసుకొని తను కూడా ఒక సోల్ రీపర్గా మారాల్సి వస్తుంది. మరి ఆ తరువాత జరిగిన కథే బ్లీచ్. ఈ యానిమే మంచి యాక్షన్ సీన్స్కి పాపులర్. రీసెంట్గా రిలీజ్ అయిన 1000 Year బ్లడ్ వార్ సీజన్స్లో యానిమేషన్స్ ఇంకా ఫైట్ సీన్స్కి ఈ యానిమే పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఇక లిస్ట్లో నెక్స్ట్ ఉంది. ఒక యానిమేని అందరూ చూడాలంటే ట్విస్ట్లతో నిండిపోయిన అదిరిపోయే స్టోరీ ఉంటే చాలు అని నిరూపించిన యానిమే అటాక్ ఆన్ టైటన్. వాళ్ళ ప్రపంచంలో టైటన్స్ అనే మాన్స్టర్స్ ఉండడం వల్ల ఎత్తైన గోడల మధ్య నివసిస్తున్న ఎరెన్కి బయట ప్రపంచం చూడాలనే కోరిక ఉంటుంది. మరి దానికోసం ఎరెన్ ఏం చేశాడో, అసలు వాళ్ళ ప్రపంచంలో భయంకరమైన టైటన్స్ ఎందుకు ఉన్నాయో అదే అటాక్ ఆన్ టైటన్ కథ. ఈ యానిమే స్టోరీ అయితే పీక్. ఊహించని ట్విస్ట్లతో, పిచ్చెక్కించే యాక్షన్ సీన్స్తో, మైండ్ బ్లోయింగ్ ఎలివేషన్స్తో ఈ యానిమే అయితే ఒక కళాఖండమనే చెప్పచ్చు. ఇక తరువాత కేవలం కథ మాత్రమే కాదు, ఆ కథకి అదిరిపోయే యానిమేషన్స్ని కలిపితే ప్రపంచమంతా పాపులారిటీ సంపాదించి కోట్లు కొల్లగొట్టచ్చని నిరూపించిన యానిమే డీమన్ స్లేయర్. ఈ యానిమే కథ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. రీసెంట్గా ఈ యానిమే మరి అంత పాపులారిటీని సంపాదించుకుంది. మన తెలుగు ఆడియన్స్ కోసం ఈ యానిమే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీకు యానిమే మీద ఇంట్రెస్ట్ ఉండి ఇప్పటి వరకు ఈ యానిమేని చూడకపోతే అసలు మీరు ఏం చేస్తున్నారు? అర్జెంటుగా వెళ్ళి ఈ యానిమేని చూసేయండి. ఈ యానిమే ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆల్రెడీ అందరూ చూసేసిన లాస్ట్ సీజన్ ఎపిసోడ్ని ఇంకో నెలాగితే అందరూ చూడబోయే నెక్స్ట్ సీజన్ ఎపిసోడ్ని కలిపి మూవీగా రిలీజ్ చేసి కోట్లు వసూలు చేస్తున్నారు. ఇక ఈ ఇయర్లో అయితే ఇలా కాకుండా ఫుల్ కంప్లీట్ ఒరిజినల్ మూవీతో రాబోతుంది. మరి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో మీరే ఊహించుకోవాలి. ఇవి మరి మోస్ట్ పాపులర్ టాప్ 5 యానిమే. మరి టాప్ 5 యాక్షన్ యానిమేకి వస్తే జుజుట్సు కైసెన్, బ్లీచ్, డీమన్ స్లేయర్, సోలో లెవెలింగ్ ఇంకా డ్రాగన్ బాల్ సూపర్. ఇందులో ప్రతి యానిమే గురించి విడిగా చెప్పలేను, కానీ మీరు యాక్షన్ యానిమే లవర్స్ అయితే మంచి ఫైట్ సీన్స్ ఉన్న యానిమేని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇవి చూసేయాల్సిందే. ముఖ్యంగా జుజుట్సు కైసెన్ ఇంకా సోలో లెవెలింగ్ అయితే చాలా చిన్న యానిమే అయినా వేరే లెవెల్లో ఉంటాయి. ఈ ఇయర్ సోలో లెవెలింగ్ సీజన్ 2 కన్ఫర్మ్గా వైరల్ కూడా అయిపోతుంది. ఆ రేంజ్లో ఉండబోతుంది జీజు ఐలాండ్ ఆర్క్. ఇంకా జుజుట్సు కైసెన్ గురించి స్పెషల్గా చెప్పాలా, సీజన్ 2తోనే ఆల్మోస్ట్ డీమన్ స్లేయర్ లెవెల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇంకా సీజన్ 3 విషయానికి వస్తే మాంగా చదివిన వాళ్ళకే తెలుసు ఏ లెవెల్లో ఉండబోతుందో. సీజన్ 3లో కొన్ని ఫైట్స్
ముఖ్యంగా సుకునా వర్సెస్ కోజో ఫైట్ యానిమేట్ అయితే సర్వర్లన్నీ హ్యాంగ్ అయిపోయినా తప్పులేదు. ఇంకా టాప్ 5 స్టోరీ ఉన్న యానిమే సంగతికి వస్తే హంటర్ హంటర్, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్, గింతామా, విన్లాండ్ సాగా, ఇంకా అటాక్ ఆన్ టైటన్. ఇవి చాలామందికి అంతగా ఎక్కకపోవచ్చు, కానీ స్టోరీ ఓరియంటెడ్ బేసిస్ మీద మంచి ఇంట్రెస్టింగ్ కథని చూడాలనుకుంటే ఇవి తప్పకుండా ట్రై చేయండి. నా ప్రిఫరెన్స్ అయితే హంటర్ హంటర్ ఇంకా అటాక్ ఆన్ టైటన్. ఒక యానిమే ఫ్యాన్ ఖచ్చితంగా చూడాల్సిన యానిమే. అటాక్ ఆన్ టైటన్లో అయితే చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇకపోతే టాప్ 5 సస్పెన్స్ థ్రిల్లర్స్కి వస్తే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలీట్, మాన్స్టర్, కోడ్ గియాస్, స్టెయిన్స్ గేట్, ఇంకా డెత్ నోట్. వీటిలో మనలో చాలామందికి డెత్ నోట్తో పరిచయం కూడా ఉంది. కొంతమంది యానిమే ఫ్యాన్స్కి డెత్ నోటే ఫస్ట్ యానిమే కూడా అవ్వచ్చు. మీకు డెత్ నోట్ చాలా బాగా నచ్చితే మీరు ఖచ్చితంగా మిగిలిన యానిమేని కూడా ట్రై చేయండి. నన్ను అడిగితే డెత్ నోట్ నచ్చిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలీట్ ఇంకా స్టెయిన్స్ గేట్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా ఈ లిస్ట్ని క్లోజ్ చేయడానికి 2024లో రిలీజ్ అయ్యి మంచి పాపులారిటీని సంపాదించుకున్న సరికొత్త యానిమే ఫ్రేర్ అండ్ బియాండ్ జర్నీస్ అండ్ డెలీషియస్ ఇన్ డంజన్, సోలో లెవెలింగ్, కైజు నెంబర్ 8, ఇంకా రీసెంట్గా మనందరికీ బాగా నచ్చిన డాండడాన్. మీరు యానిమే లవర్స్ అయ్యుండి 2024లో రిలీజ్ అయిన ఈ యానిమేని ఏమైనా మిస్ చేసుంటే మీరు వీటిని తప్పకుండా ట్రై చేయొచ్చు. అంతా సరే కానీ సెన్సే, మీరు ఇన్ని యానిమే చెప్తున్నారు, కానీ మేము ఇవన్నీ ఎక్కడ చూడాలి అని అంటారా? మనకి దానికోసం అఫీషియల్ ఇంకా అన్అఫీషియల్ 2 మార్గాలున్నాయి. మొదటిది క్రంచీరోల్ ఇంకా నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్లో మీరు అఫీషియల్గా మెంబర్షిప్ తీసుకొని చూడొచ్చు. క్రంచీరోల్లో అయితే మీకు చాలా యానిమే తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఒక్క క్రంచీరోల్ అకౌంట్ని 4 మెంబర్స్తో షేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ఫ్రెండ్స్తో కలిపి ఒక అకౌంట్ తీసుకుంటే అకౌంట్ మెంబర్షిప్ మంత్కి 99 కాబట్టి కేవలం 25 రూపీస్కే మీరు క్రంచీరోల్ని సపోర్ట్ చేయొచ్చు. ఇకపోతే మాకు అవన్నీ వద్దు సెన్సే, మేము ఇంకా చదువుకుంటున్నాం, యానిమే చూడడానికంటే మా ఇంట్లో 25 రూపీస్ కూడా ఇవ్వరు అని అంటున్నట్టయితే మీకు నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్స్ని నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ వీడియో ఉంటుందో లేదో చెప్పలేం. కాబట్టి మీకు కావాలంటే ముందు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ సబ్స్క్రిప్షన్స్ ఇంకా మెంబర్షిప్స్ లేకుండానే యూట్యూబ్లో మ్యూసేషియా అనే ఛానల్లో చాలా యానిమేని ఫ్రీగా చూడొచ్చు. కానీ ఈ యానిమేలో చాలా వరకు జపనీస్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తోనే అవైలబుల్గా ఉంటాయి. కానీ సెన్సే, ఆ యూట్యూబ్ ఛానల్లో నాకు నచ్చిన చాలా యానిమే లేవు, నారుటో కూడా లేదు అక్కడ అని అంటారా? మీరు ఏ యానిమేనైనా జపనీస్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నట్టయితే హెచ్ఐ యానిమే లేదా యానిమే PAHE అనే వెబ్సైట్లో చూడొచ్చు. స్క్రీన్ మీద వెబ్సైట్ స్పెల్లింగ్ కూడా మెన్షన్ చేశాను, కానీ డాట్ ప్లేస్లో ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ఆ మాత్రం మీకు తెలియదంటారా? నెక్స్ట్ మీరు యానిమేని మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవాలనుకుంటే KAYO యానిమే అనే వెబ్సైట్ని ట్రై చేయొచ్చు. ఈ వెబ్సైట్లో కూడా యానిమే అన్ని ఇంగ్లీష్ ఇంకా జపనీస్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. కానీ ఈ వెబ్సైట్లో యానిమే డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ లింక్స్లో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. పైగా ఈ వెబ్సైట్లో ఉంది డైరెక్ట్ గూగుల్ డ్రైవ్ లింక్స్ కాబట్టి క్వాలిటీ ఇంకా సైజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సెన్సే, మాకు యానిమేని ఇంగ్లీష్ ఇంకా జపనీస్లో చూస్తే ఏం అర్థం కావట్లేదు, తెలుగులో తప్ప ఏ భాషలో చూసినా అర్థం కాదు అని మీలో చాలామంది అనుకుంటున్నట్టయితే వాళ్ళ కోసం మీరు తెలుగులోనే యానిమేని చూడాలనుకుంటే యానిమే వరల్డ్ అనే వెబ్సైట్లో చూడొచ్చు. ఈ వెబ్సైట్లో చాలా యానిమే తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి.
మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. మీకు ఎన్ని చెప్పాను కాబట్టి ఇకనైనా నారుటో కాకుండా దయచేసి వేరే యానిమేని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏమో మీకు అది నారుటో కన్నా ఎక్కువగా నచ్చుతుందేమో. ఇంకొక సజెషన్, మీరు క్రంచీ రోల్ని ఎప్పుడు సపోర్ట్ చేయలేకపోయినా మీకు యానిమే నచ్చి ఫ్యూచర్లో మీరు సపోర్ట్ చేసే పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా అప్పుడైనా దయచేసి సపోర్ట్ చేయండి. ఇంత చెప్పిన తర్వాత కూడా సెన్సే మాకు వెబ్సైట్లోకి వెళ్ళి చూడటం కూడా బద్ధకం అనే వాళ్ళకైతే నేను ఇంకేం చెప్పలేను. మీరు వెళ్ళి టెలిగ్రామ్లో చూసుకోండి. ఇవ్వండి మరి యానిమేకి రిలేటెడ్ క్వశ్చన్స్. మరి చాలామంది యానిమే గేమ్స్ గురించి కూడా అడుగుతున్నారు. మనందరం పబ్జి ఇంకా ఫ్రీ ఫైర్ని బీభత్సంగా ఆడేస్తామని అందరికీ తెలిసిందే. కానీ ఫర్ ఏ చేంజ్ ఒక యానిమే గేమ్ని ట్రై చేయాలంటే ప్లే స్టోర్లోనే మోస్ట్ పాపులర్ యాక్షన్ అడ్వెంచర్ యానిమే గేమ్ అయిన గెన్షిన్ ఇంపాక్ట్ని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. కానీ ఈ గేమ్ సైజ్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే ఎక్కడైనా ఫ్రీగా వైఫై దొరికితే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీరు ఒక్కసారి ఈ గేమ్ని పూర్తిగా డౌన్లోడ్ చేసి ఆడడం మొదలు పెట్టారంటే మాత్రం ఈ గేమ్ని అస్సలు ఆపరు. అంత బాగుంటుంది ఈ గేమ్. అలానే 2024లో రిలీజ్ అయిన గేమ్స్లో నాకు బాగా నచ్చిన యానిమే గేమ్ సోలో లెవెలింగ్ ఎరైజ్. ఇదైతే చాలా స్టైలిష్గా కనిపించే ఒక అదిరిపోయే యాక్షన్ యానిమే గేమ్. సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ ఈ గేమ్ని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఈ గేమ్లో ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటంటే స్టోరీ మోడ్లో ఇంకా యానిమేలో రిలీజ్ అవ్వని సీన్స్ని కూడా చాలా బాగా యానిమేట్ చేసి చూపిస్తున్నారు. కానీ గెన్షిన్ ఇంపాక్ట్ లాగే ఈ గేమ్ కూడా చాలా పెద్ద సైజ్ గేమ్. ఇకపోతే సెన్సే డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ కోసం చాలా బాగా పాపులర్ అయిన డ్రాగన్ బాల్ లెజెండ్స్ అనే గేమ్ ఉంది. కానీ మన నారుటో ఫ్యాన్స్ కోసం అలాంటి గేమ్ ఏం లేదా అని అడుగుతున్నారు. ప్రెజెంట్ నారుటో మీద ప్లే స్టోర్లో అఫీషియల్గా నారుటో అల్టిమేట్ నింజా స్టార్మ్ తప్ప ఏ గేమ్ కూడా లేదు. అది కూడా 1300 ఉంది. కానీ ఈ గేమ్ని మీరు ఆడాలనుకుంటే ఫ్రీగా ఆడచ్చు. దానికోసం మీరు చెయ్యాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇంకేంటి మరి చేసేసారా? సరే అయితే ఎలా ఆడాలో చెప్తా. దానిని చూపించడం యూట్యూబ్లో కుదరదు కాబట్టి నా వాయిస్ బట్టి నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయిపోండి. ముందు మొబైల్లో గూగుల్ని ఓపెన్ చేసి APKVISON విజన్ అని సెర్చ్ చేయండి. అప్పుడు వచ్చిన ఫస్ట్ లింక్ని సెలెక్ట్ చేయండి. ఈ పేజ్లో మీకు నారుటో స్టార్మ్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ యాప్ లేదా మోడ్ యాప్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇచ్చిన 3 ఆప్షన్స్లో మీడియా ఫైర్ సర్వర్ అయితే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఈ గేమ్ సైజ్ 3.27 GB ఉంటుంది. కానీ నన్ను అడిగితే మన నారుటో ఫ్యాన్స్ కోసం ఈ గేమ్ అయితే చాలా వర్తే. డౌన్లోడ్ అవడానికి టైం పట్టినా ఒక్కసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే గేమ్ని ఫుల్ HD క్వాలిటీలో ఫ్రీగా ఆడచ్చు. ఇదే కాకుండా మీరు ఇంకేమైనా నారుటో గేమ్స్ని ఆడాలనుకుంటే నారుటో అల్టిమేట్ నింజా ఇంపాక్ట్ అనే గేమ్ ఉంటుంది. ఆ గేమ్ని ప్లే స్టోర్ నుంచి PPSSPP అనే ఎమ్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని ఆడచ్చు. దాని గురించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో యూట్యూబ్లో చాలా ట్యుటోరియల్సే ఉంటాయి. కావాలంటే ఈ గేమ్ని కూడా ట్రై చేయండి. ఇవి కాకుండా బ్లీచ్ ఫ్యాన్స్ కోసం బ్లీచ్ బ్రేవ్ సోల్స్ ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటుంది. వన్ పీస్ ఫ్యాన్స్ కోసం వన్ పీస్ బౌంటీ రష్, రీసెంట్గా జుజుట్సు కైసెన్ ఫ్యాన్స్ కోసం జుజుట్సు కైసెన్ ఫ్యాంటమ్ పెరేడ్ అనే గేమ్ కూడా రిలీజ్ అయింది. ఇంకా స్పెషల్గా నేను మెన్షన్ చేస్తున్న గేమ్ 7 Deadly Sins గ్రాండ్ క్రాస్. ఇదొక స్ట్రాటజీ గేమ్. కానీ ఈ గేమ్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈ గేమ్ 7 Deadly Sins కథని యానిమే కంటే బాగా యానిమేట్ చేసింది. ఇంకా గేమ్ ప్లే ఇంకా మెకానిక్స్ కూడా
చాలా బాగుంటాయి. కాబట్టి కుదిరితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇకపోతే రీసెంట్గా కామెంట్స్లో నేను చాలా ఎక్కువగా చూసిన క్వశ్చన్స్, బోరుటో యానిమే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, బోరుటో సిరీస్లో మన నారుటో మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడు, బోరుటో మంత్కి కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రమే ఎందుకు పెడుతున్నారు సెన్సే. మరి ఈ క్వశ్చన్స్కి వస్తే ఫస్ట్ నారుటో ఎప్పుడు తిరిగి వస్తాడా అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికీ తెలీదు, ఒక్క రైటర్కి తప్ప. మనందరం నారుటో ఫ్యాన్స్ కాబట్టి మనకి బాధగానే ఉండొచ్చు. కానీ ముందు యానిమే పేరు బోరుటో నారుటో నెక్స్ట్ జనరేషన్స్ అని ఉన్నప్పటికీ ఇప్పుడు మాంగా పేరు బోరుటో టూ బ్లూ వాటెక్స్. కాబట్టి పేరులాగే యానిమేలో కూడా మన నారుటో క్యారెక్టర్స్ రోల్ మరింత తగ్గిపోయి బోరుటో క్యారెక్టర్స్ని బాగా హైలైట్ చేస్తున్నారు. కానీ ఆ రైటర్ బోరుటోకి పాపులారిటీ రావడానికి కారణం నారుటో అని గుర్తించి వెంటనే నారుటోని తిరిగి తెస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కవాకి మనసు మారి వాడు కూడా మన బోరుటోతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు కాబట్టి మనం నారుటోని త్వరలోనే తిరిగి చూడొచ్చేమో. ఏదేమైనా మన నారుటో షిప్పుడైన క్లైమాక్స్కి చేరుకునే టైంకి మినాటో, మాదరా ఇంకా హషిరామా లాంటి ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు మంచి హైప్ ఇచ్చే మూమెంట్స్ని ఇచ్చినట్టే బోరుటో క్లైమాక్స్లో కూడా మేజర్గా అలాంటిది ఏమైనా జరగచ్చేమో. ఇకపోతే బోరుటో యానిమేని అర్ధాంతరంగా కవాకి ఇంకా బోరుటో మధ్య జరిగిన ఫైట్తో ఆపేశాడు. మరి అది ఎప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందని మనకి ఏ అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఈ మధ్య వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి బ్లీచ్ 1000 Year Blood Warని అద్భుతంగా యానిమేట్ చేస్తున్న స్టూడియో పీరియడ్ బోరుటో ఇంకా బ్లాక్ క్లోవర్ యానిమే మీద వర్క్ చేస్తుందని, బోరుటో మళ్ళీ 2027లో తిరిగి రావచ్చని అనౌన్స్ చేశారు. కానీ మీరు అప్పటి వరకు బోరుటోని ఇంకా మన హీరో నారుటోని మిస్ అవ్వకుండా మాంగాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ప్రతి మంత్ నేను కవర్ చేసే బోరుటో టూ బ్లూ వాటెక్స్ చాప్టర్ని చూడొచ్చు. కానీ సెన్సే, మరి మీరు బోరుటో టూ బ్లూ వాటెక్స్ మంత్కి కేవలం ఒక్క ఎపిసోడే ఎందుకు పెడుతున్నారు అని అడిగితే, మన నారుటో ఒక వీక్లీ షోనెన్ జంప్కి చెందిన మాంగా కాబట్టి ప్రతి వీక్ ఒక మాంగా చాప్టర్ని రిలీజ్ చేసేవారు. కానీ బోరుటో సంగతికి వస్తే అది మంత్లీ షోనెన్ జంప్ మాంగా కాబట్టి ప్రతి మంత్ 21 లేదా 22 డేట్కి కేవలం ఒక్క చాప్టరే రిలీజ్ అవుతుంది. అందుకే మన బోరుటో యానిమేలో అన్ని ఫిల్లర్స్ ఉంటాయి. కానీ స్టోరీ మంచి పీక్ మూమెంట్కి వెళ్ళడంతో ఇలాంటి మూమెంట్లో ఇంకా ఫిల్లర్స్ పెట్టి యానిమేని పాడు చేయకూడదనే యానిమేని కూడా మధ్యలో స్టాప్ చేశారు. వాళ్ళు మంత్కి ఒక్క చాప్టర్నే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నేను మంత్కి ఒక్క ఎపిసోడ్నే పెట్టగలుగుతున్నా. ఇవి ఫ్రెండ్స్, మరి మీరు కామెంట్స్లో అడిగిన టాప్ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లేదా క్వశ్చన్స్ ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఈ వీడియోకి రెస్పాన్స్ బాగుంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి వీడియో చేసినప్పుడు అందులో తప్పకుండా వాటిని కవర్ చేస్తా. మీకు ఈ వీడియో వల్ల ఏదైనా కొత్త విషయం తెలిసి ఈ వీడియో మీకు కొంచెం ఉపయోగపడినా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన బోరుటో తనకంటూ కనిపెట్టిన సరికొత్త జుట్సు ఏంటి అని అడిగా. బోరుటో గెనిన్ కూడా కాకముందే తన హ్యూగా స్టైల్ జెంటిల్ ఫిస్ట్కి షాడో క్లోన్స్ని కలిపి బోరుటో స్ట్రీమ్ అనే జుట్సుని కనిపెట్టాడు. కానీ యానిమే ప్రకారం చూస్తే సాస్కే రసేంగన్ని క్రియేట్ చేయమన్నప్పుడు దానికోసం తీసుకున్న ట్రైనింగ్లో వానిషింగ్ రసేంగన్ని కనిపెట్టాడు. సో ఈ క్వశ్చన్కి రెండూ కరెక్ట్ ఆన్సర్లే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్.
ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో సిరీస్లో 3 చాక్రా నేచర్లని కలిపే ఎబిలిటీని ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.